వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల చుట్టూ ఇన్నాళ్ళు జరిగినటువంటి రాజకీయం, వాళ్ళ చుట్టూ ఏం తిరిగింది ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఎందుకు వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టాలి, ఎందుకు అది రాజ్యాంగబద్ధం కాదు, ఎందుకని చెప్పి దాన్ని తీసుకొచ్చారు అంటే స్వార్థంతో తీసుకొచ్చారు, వాళ్ళ అవసరం కోసమే తీసుకొచ్చారు అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకునేటువంటి ఒక విషయం. ఎందుకు ఈ మాట అంటున్నాను ఏంటి అంటే, ఈ వాలంటీర్లను అదిగో ఇంకేముంది, పెన్షన్లు ఇవ్వడానికి లేకుండా చేసేసాడు, పథకాలు మీ దగ్గరికి రాకుండా చేసేసాడు చంద్రబాబు నాయుడు, కోర్టుకెళ్ళి మరి వాలంటీర్ వ్యవస్థను ఇచ్చేసేసాడు, వస్తే రద్దయిపోతుంది, మీకు పథకాలు ఉండవు, ఇది అని దిక్కుమాలినటువంటి అబద్ధాలు ఆడేటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల సొమ్ముతోటి ప్రజలకు ఏం చేశారో అనే అబద్ధాన్ని కూడా చెప్పడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి చూస్తే, వైఎస్ఆర్సీపీకి అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అభిమానిగా ఉన్నటువంటి ఒకానొక విశ్లేషకుడు తదుపరి కారణాంతరాలలో మరి ఏమైందో ఏంటో తెలియదు, వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపి వాళ్ళ యొక్క అబద్ధాలనే ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఒకానొక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఏమన్నారు ఏంటనేది మనం ఒక్కసారి ఇక్కడ విందాం, చూపిస్తా. ప్రకారం అండ్ 1,58,00,000 మంది తెలుగు లాస్ట్ టైమే ప్రజెంట్ చేసాం. దగ్గర 4,26,00,000 మంది సంక్షేమం అందుకుంటే అందులో 2,26,00,000 మంది నికరంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అందింది మా లెక్క ప్రకారం. అండ్ 1,58,00,000 మంది తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి అందింది. ఇది మాకు ఈ అసెస్మెంట్ ఎట్లా వచ్చిందంటే, సచివాలయ వ్యవస్థ అండ్ వాలంటీర్ వ్యవస్థ అనుసంధానించి ఇప్పుడు 50,000కి ఒక వాలంటీర్ ఉన్నాడు. మాక్సిమం శాంపులింగ్ లో మాకు తీసుకుంది ఏంటంటే, ఈ 50,000లో ఎంతమంది వైఎస్ఆర్సీపీకి అనుగుణంగా ఉన్నారు, ఎంతమంది కారణం అనేది క్లియర్ గా తెలుసు మాకు. సో ఈ కేటగరీషన్స్ లో మాకు వచ్చిన అవుట్కమే 2,26,00,000 మందికి నికరంగా సంక్షేమ ఫలాలు వైఎస్ఆర్సీపీ అన్న పేరుకి అంది. లాస్ట్ టైమే ప్రజెంట్ చేసాం. దగ్గర 4 విన్నారుగా. ఇన్ని 2 పాయింట్ల కింద మనం వాడుకోవచ్చు. ఒకటి, ఫస్ట్ వాలంటీర్లని దేనికి ఉపయోగించారు అన్న దగ్గర ఇది ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టారు, వాలంటీర్ని పెట్టి చేసింది ఏంటయ్యా అంటే సంక్షేమం అందించాం కాకి లెక్కలు, తప్పుడు లెక్కలు చెప్పుకుంటూ వస్తున్నటువంటి వీళ్ళు, ఈ అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసుకుంటున్నటువంటి వీళ్ళు మర్చిపోయింది ఏంటి అంటే, మనం చెప్పే తప్పుడు లెక్కరా అని వాళ్ళకే గుర్తుండట్లా, ఆ తప్పైనా సరే మనం చెప్పాల్సింది అన్నట్టుగానే వెళ్ళిపోయారు. వాలంటీర్లని ఈ పథకాలు ఇంటింటికి వెళ్ళి అందించాలి, పెన్షన్లు అందించాలి అంటే నిన్న మొన్న 1వ తారీఖు బ్యాంకుల్లో వేశారుగా, ఖాతాల్లో వేశారుగా, మరి ఇన్నాళ్ళు అది ఎందుకు అవ్వాలా? వాలంటీర్ ఎందుకు 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి సేవారత్న, సేవా వజ్ర, ఇంకోటి అని దిక్కుమాలని ఈవెంట్లు పెట్టి వాళ్ళకి ఇది చేసి ప్రజల సొమ్మునిచ్చి ఏం చేశారు? ఏం జరిగిందంటే ఉపయోగం అంటే, వీళ్ళు చేసినటువంటిది ఈ మొత్తం వీళ్ళందరినీ పెట్టుకుని ఒక టీం కింద పెట్టుకొని సర్వే చేశారు. సర్వే చేసి ఎవరెవరు ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అన్నటువంటి సర్వే వీళ్ళు చేశారు రాజకీయంగా. రెండోది, ఎంతమందికి అందింది లెక్క. ఎందుకు తప్పుడు లెక్క అంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ జనాభా ఒక 5 కోట్ల మంది ఉంటారండి. ఈ 5 కోట్లలో 4,24,00,000 మందికి సంక్షేమం అందిపోయింది. 4,24,00,000 మందికి ప్రభుత్వ ధనం అనేది ప్రభుత్వం తరఫున సంక్షేమం అందిపోయింది. అంటే ఒక్కొక్కరికి ఎన్ని పథకాలు ఇస్తారంటే నాకైతే తెలియట్లా. మొత్తం 4 కోట్ల మందికి అయిపోయింది సంక్షేమం. అంటే ఏమనుకోవాలి? ఈ 4 కోట్ల లెక్క ఏంటో ఏమనుకోవాలి అసలు? నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కళ్ళకి అంటే మా తాత కూడా మా సంక్షేమం ఏం రాలేదే. మా తాత పేర్లోంచి లిస్టే తీసేశారు 98 ఏళ్ళని. అసలు మాకు అక్కడ ఉన్న ఆ చిన్న కూలిపోయేటువంటి పెంకుటిల్లుని కూడా అసలు పంచాయతీ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారో లేదు తెలియట్లా. మా ఊళ్ళో కుగ్రామంలో అమ్మ నా బూతులు తిడుతున్నారండి, అమ్మ నా బూతులు తిడుతున్నారు వాలంటీర్లను చాలామంది, చాలా ఏరియాల్లో. వీళ్ళు మైకులు పెట్టి ఏదో చేస్తున్నారు తప్ప, ఎందుకురా నాయన మాకు ఈ కర్మ, మాకు అనవసరంగా. ఇది ఎన్నో చోట్ల అక్రమాలు కూడా జరిగాయి. అందరినీ తప్పనట్లేదు, నేను అందరినీ తప్పనట్ల. వాళ్ళ కెరీర్ మొత్తాన్ని నాశనం చేసేసి 5,000 ముష్టి, నేను అదే అంట, 5,000 రూపాయల ముష్టికి వాళ్ళ చేత పని చేయించుకోవడం, ఇదంతా దేనికి అంటే ఈ సర్వే చేసి ఎవరు ఎక్కడ అనేది కేటగరైజ్ చేయడం, మ్యాప్ చేయడం, ఎంతమందికి పథకాలు తీసేశారు అనే దానికి ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి.
వస్తాయి. రేపు 4వ తారీఖు తర్వాత అన్నీ బయటకు వస్తాయి ఖచ్చితంగా. సో, వాలంటీర్ వ్యవస్థని ఈ విధంగా వాళ్ళు వాడుకుంటున్నారు రాజకీయంగా ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి, అలాగే దీనికి సంబంధించి చెప్పడానికి అన్నదానికి సాక్ష్యంగా వైఎస్ఆర్‌సీపీ సానుభూతి పరులు చెప్పినటువంటిదే ఇక్కడ చెప్తోంది. సో, సర్వేలకే ఉపయోగించుకున్నాం అని వీళ్ళే స్పష్టం చేస్తున్నారు. విచ్ ఈస్ అగెయిన్స్ట్ ది రూల్స్. అగెయిన్స్ట్ ది రూల్స్. వాళ్ళేం గవర్నమెంట్ ఎంప్లాయీలు కాదు. ఏమీ లేదు. కానీ ప్రజల సొమ్ము వాళ్ళకి ధారాదత్తం చేసి ఎంతో అంత వాళ్ళ సర్వే కోసం వాడుకున్నారు. ఒక పార్టీ చేసినటువంటి పని అనుకోవాలి. ప్రభుత్వం వాళ్ళ పార్టీ కోసం చేసిందని అనుకోవాలి. మరి ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తే ఓటమి కాక ఏం మిగులుతుంది? సో మీరే ఉంటారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.